ఇంకొకటి అడగనా? అడుగు, కానీ నేను లావు ఉన్నానా అని మాత్రం అడగకు. మీకే తెలిసింది. ఇన్నేళ్ళుగా నిన్ను లవ్ చేస్తున్నాను, నీ బుర్రలో ఏముందో నాకు తెలీదా? నేను నిజంగా లావ్ అయిపోతే? అవ్వవు. ఒక్కవేళ అవుతే మంచిదే, నేను కూడా జిమ్కి వెళ్తా. నేను లావ్ అయితే నువ్వెందుకు జిమ్కి? నీ బరువు మోయాలంటే ఆ మాత్రం బలం కావాలి కదా. ఏ నాని, ఎలా ఉన్నావురా? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నాట్ బ్యాడ్. ఎవరు? ఫ్రెండ్ రా. హాయ్. వెంకీ నా స్కూల్ ఫ్రెండ్. నువ్వు చెప్పిన దానికంటే వదిన చాలా బాగుంది. వదిన, అన్నయ్య చెప్పిన కంటే మీరు ఇంకా బాగున్నారు. వన్ మినిట్. మీ ఫ్రెండ్ చాలా ఫన్నీ కదా. వాడు చిన్నప్పటి నుంచి అంతేరా. ఏంటి మనం మాట్లాడి మధ్యలో వచ్చి మాట్లాడతారు? అదేం కాదురా, వాడంతే, అవేం పట్టించుకోవద్దు, సరేనా? పద. వెంకీ, సరే అయితే వెళ్తున్నాం. సరే నాని. ఫ్రెండ్ వచ్చినప్పటి నుంచి నన్ను పట్టించుకోవడం మానేసేది. అదేం లేదే, చాలా రోజులకి వచ్చాడు కదా. అయినా వాడితో ఉన్నది జస్ట్ హాఫ్ అన్ అవరే కదా. హాఫ్ అన్ అవర్ లో నన్ను పూర్తిగా మర్చిపోయావు కదా. అదేం లేదే, అక్కడ కూర్చొని మాట్లాడదాం. ఏమైంది, సైలెంట్ గా ఉన్నావేమి? ఏం లేదంటే ఏదో ఉంటుంది. నువ్వు ఈ రోజు నాకంటే ఎక్కువ ఇంటితో టైం పాస్ చేసి. అరే, వాడు చాలా సంవత్సరాల తర్వాత కలిశాడు. అయినా సరే నాకు నచ్చింది. అయితే ఏమీ లేదు. మరి దేనికి కోపంగా ఉన్నావు? అదేం కోపం కాదు. మరి నేను పిలిచినా నువ్వు పట్టించుకోలేదు. అంత చిన్న విషయానికా? అది నీకు చిన్న విషయం అయింది, కానీ నాకు కాదు. లేదే. నిన్న నువ్వు వెంకితో మాట్లాడినందుకు కోపం లేదు. అవునా? మరి నిన్న పిలిచినా పట్టించుకోకుండా నవ్వుతున్నా, అందుకే కోపం వచ్చింది. అసలు నేను నీకు ఇంపార్టెంటే కాదా? నీకు టైం కావాలి, నీతో మాత్రమే టైం స్పెండ్ చేయాలి, అంతే కదా. ఆ క్షణంలో నిన్ను మర్చిపోలేదే. నా చెవిన నీ మాటలు వినబడలేదు, అంతే. అయినా ఇన్నేళ్ళుగా ఇంతలా ప్రేమించిన నిన్ను ఎవడో కోసం ఎందుకు వదులుకుంటానే, పిచ్చిదానా? చాలా ఫీల్ అయినట్టున్నావు కదా. సారీనే. ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు, ఏం మాట్లాడట్లేదు? దూరంగా అంతా మంచిగా. అంటే బ్రేక్ బ్రేకా? అవును. ఒక్క అరగంట వాడితో టైం స్పెండ్ చేసినందుకే. ఆ అరగంట ఎంత ఫీల్ అయ్యానో మీకు తెలియదు, అదే నా బాధ. సారీనే, నువ్వు పిలిచింది వినలేదు. విన్నారనుకున్నాను. సరేనే, ఇంకెప్పుడు అలా జరగనివ్వను, సరేనా? సారీ, నేను మీకు ఎప్పుడూ చెప్పలేదు. మీకు చెప్తాను, ఏమీ అనుకోదు. చెప్పు. కోపంలో ఉన్నప్పుడు ఏమైంది అడగాలి. నువ్వు కూడా ఏం లేదు అని అనకూడదు, సరేనా?